సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. కానీ ఇవాళ ముకాబలా టీం నుంచి మీరు అందరూ వచ్చారు కాబట్టి మీలో ఒకళ్ళకి కాల్ చేద్దాం. ఎవరికి కాల్ చేద్దాం? తారక్ అబ్బో లాస్ట్ టైం వచ్చి ఫుల్ హల్చల్ చేశాడు. తారక్ కి కాల్ చేద్దాం. ఈజ్ అ యూనివర్సల్ బ్రదర్. మరి ఇక్కడ ఇతన్ని చూస్తుంటే యూనివర్సల్ గా ఏమనాలనిపిస్తుంది? చైతు. నో కామెంట్స్. చెప్పు గట్టి. చైతు ఇక్కడ నో కామెంట్స్ అనేసింది. చైతు అది నో కామెంట్స్. నిన్ను చూసుకుంటా మరి కాసులో నీ సంగతి చెప్తా. రైట్ నౌ వి కాలింగ్ శ్రీ తారక్ ఫ్రమ్ ముకాబ్లా. ఎందుకు అలా నెగటివ్ గా తీసుకుంటున్నావు? నో కామెంట్స్ అంటే ఇంకేమన్నా అనొచ్చేమో. అందుకే తర్వాత చేస్తున్నా. హలో హలో ఎవరు? సుగుణాల సౌమ్యుడు పనిలోన వేరుడు ఎక్కడో ఎక్కడో అతగాడు. ఈ పాట కోసం ఒకటి నొక్కండి. పళ్ళతోటి నాతో మాటలాడకు, కంపు నోటితో వచ్చి నన్ను చంపకు. ఈ పాట కోసం రెండు నొక్కండి. అందమంటే నాదే నాదే, పోటీనే లేదే లేదే, అబ్బాయిలంతా నా వెంటే పిచ్చోడా. ఈ పాట కోసం మూడు నొక్కండి. పండగ వేళల్లో ఆఫర్లున్నట్టు ఫ్రీగా మొగుడే దొరికితే ఎంతో బాగుండే. ఓహోహో కాలేజ్ రోజుల్లో నాకే సైటేసి తుంటరి కుర్రాడే దూరస్తే బాగుండు. ఈ పాట కోసం నాలుగు నొక్కండి. దయచేసి ఏదో ఒకటి నొక్కండి. అమ్మా నొక్కాల్సి నేను అయిపోయా. నొక్కాల్సింది మీరండి. నేను నొక్కదా? దయచేసి ఏదో ఒకటి నొక్కండి. ఎవరు మాట్లాడేది? ఎవరు? సెన్సార్ గడ్ అంట. అయ్యా దయచేసి ఏదో ఒకటి నొక్కండి. అయ్యో ఎవరు మాట్లాడేది? మేమండి, గుర్తుపట్టలేదా? వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. కాజల్. కాజలే తారక్. ఏంటబ్బా అంత తొందరగా మర్చిపోతావు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగున్నారా? బయట డ్రైవింగ్ లో ఉన్నాను. ఏది ఏం సౌండ్ వినిపించట్లేదేంటి? అంటే సైలెంట్ డ్రైవింగ్ చేస్తున్నారు. తారక్ ఇలా మన మస్తు టైం పాస్ కి ముకాబ్లా నుంచి నలుగురు బ్యూటిఫుల్ అమ్మాయిలు వచ్చి మస్తు టైం పాస్ చేస్తున్నారు బాబాయ్. వాళ్ళే నీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయమన్నారు. హాయ్ అన్న. అన్నయ్య వాయిస్ కూడా గుర్తుపట్టలేకపోయా? అట్లీస్ట్ పాట కూడా. పాట విన్నా కూడా అయ్యో గ్యాస్ ఇవ్వండి. అసలు ఏంటంటే పని చేస్తాం. ఒక్కొక్కరు మాట్లాడతారు, వాళ్ళ వాయిస్ గుర్తుపట్టే శ్రీ తారక్. ఓకే సరే ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతుంది, కాసుకో. అన్నా అన్నా హాయ్. హాయ్ చెప్పు. నేను ఎవరు? హలో ఎవరా? ఏదో పాట పాడు. నేను పాడితే గుర్తుపట్టేస్తావు. సరే పాడు. ఒక లైన్ పాడు. వేడి వేడి ఉప్మాలో జీడిపప్పు తగిలేట్టు రాక రాక ఎన్నారై సంబంధం వచ్చిందే వచ్చిందే సంబంధం వచ్చిందే ఎన్నారై. గుర్తుపట్టేసా. And here we go with the second voice. హాయ్ తారక్ అన్నయ్య. అమ్మా ప్లేన్ దోసా. అయ్యో మాటతోనే గుర్తుపట్టేసావా? సూపర్. నెక్స్ట్ వాయిస్ అన్నయ్య. దాహ్నవి. సూపర్. దాహ్నవమ్మో నీ సోపు ఆపేవమ్మో. లైన్స్. సూపర్. లాస్ట్ వాయిస్. హాయ్ అన్నా. కూరగాయలు అమ్మే నాతో పొగిడాడే. కాదు, అందరినీ బానే గుర్తుపట్టావు, కానీ లావణ్యాన్ని మాత్రం ప్లేన్ దోశ అన్నావేంటి? ఎందుకు? ఆవిడ ఎంచుకున్న పాటలన్నీ ప్లేన్ దోశ ప్లేన్ ఉంటాయండి. ప్లీజ్ అన్నయ్య చేసినాక డోంట్ రివీల్ దట్ ఏంటి లావణ్య. శ్రీ తారక్ వీళ్ళందరూ వచ్చారు కదా, మస్తు టైం పాస్ చేస్తున్నాము. ఊరికే సరదాగా నీతో కూడా మాట్లాడదాం, మస్తు టైం పాస్ చేద్దాం కాల్ చేసాము. ఎలాగో జాయిన్ అయినావు కాబట్టి ఓ పాట వేసుకో బాబాయ్. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు ఇంతగా ఆకాశమంచు తాకుతున్న గుండెని కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతని మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిడి ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచని కలే కాదుగా నీ వల్లని భరించలేని తీపి బాధలే.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ హ్యావ్ ఫన్ అన్నా. థ్యాంక్ యూ Thank you so వెరీ మచ్ much. అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ బ్రదర్. బాయ్ బాయ్ అందరికి బాయ్. బాయ్ బాయ్.